ప్రియమైన స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అద్భుతం చేసినా, ఏదైనా విషయాన్ని బోధించినా, లేదా తన భవిష్యత్తు శ్రమల గురించి చెప్పినా, ఆయన తరచుగా తనను తాను పిలుచుకున్న ఒక ప్రత్యేకమైన పేరు మరియు మనకు సువార్తలలో తరచుగా వినిపించే మాటను పరిశీలిద్దాం. అదేమిటంటే మనుష్య కుమారుడు అనే పిలుపు. ఇది కేవలం ఒక పిలుపు కాదు, ఇది మన రక్షణకు సంబంధించిన గొప్ప ప్రకటన. ఒకసారి ఆలోచించండి, యేసు దేవుని కుమారుడు కదా, మరి ఆయన పదే పదే తనను తాను మనుష్య కుమారుడని ఎందుకు పిలుచుకున్నారు? మొదటగా మనం పాత నిబంధనలోని ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. అదేమిటంటే దానియేలు తన దర్శనంలో మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘాలతో రావడం చూస్తాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం మరియు 14వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికినీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. దానియేలు తన దర్శనంలో కనిపించిన మనుష్య కుమారుడు ఎవరో కాదు, ఆయనే శాశ్వతమైన రాజ్యం, మహిమ, అధికారం పొందిన యేసుక్రీస్తు వారు. క్రొత్త నిబంధనలో యేసు తనను తాను మనుష్య కుమారుడని పేర్కొన్న ప్రతిసారి దానియేలు గ్రంథంలోని ఈ ప్రవచనం నెరవేరుస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆయన ద్వారా స్థాపింపబడిన ఆధ్యాత్మిక రాజ్యం మరియు ఆయన యొక్క అంతిమ విజయంలోనే ఆయన పొందిన శాశ్వతమైన రాజ్యం, మహిమ మరియు అధికారం వెల్లడి అవుతున్నాయి. అయితే యేసు ఈ పేరును కేవలం తన దైవత్వాన్ని చూపించడానికి మాత్రమే ఉపయోగించారా? కొంచెం లోతుగా ఆలోచిస్తే మనుష్య కుమారుడు అనే పదం ఆయన యొక్క మానవ స్వభావాన్ని కూడా నొక్కి చెబుతుంది. యేసు నిజమైన మానవునిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయనకు మనలాంటి శరీరం, మనసు మరియు భావోద్వేగాలు ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక శాస్త్రి ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తాను అని అన్నాడు. అయితే ఆయన ఆ వ్యక్తికి ఒక వాస్తవాన్ని తెలియజేయాలనుకున్నాడు. ఆయన అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గొళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి స్థలం కూడా లేదు. యేసు చెప్పిన ఈ మాటలు ఆయన మానవత్వాన్ని మరియు కష్టాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుని కుమారుడైనప్పటికీ ఆయన సాధారణ మనిషిగా జీవించారు. ఈ కఠిన పరిస్థితులలోనూ ఆయన నిస్వార్థంగా సేవ చేశారు. తన సౌకర్యాలను విస్మరించి ప్రజలకు దేవుని గురించి చెప్పడానికి మరియు వారిని స్వస్థపరచడానికి అంకితమయ్యారు. ఆయనకు స్థిరమైన నివాసం లేకపోవడం అనేది ఆయన తాత్కాలిక భూ సంబంధమైన ఉనికిని, శాశ్వత పరలోక గమ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి యేసు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రావడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన మానవుడిగా ఉంటూనే మానవుల పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. మన బలహీనతలను అర్థం చేసుకోవడానికి వచ్చాడు. మనల్ని వెతకడానికి మరియు రక్షించడానికి వచ్చాడు. అయితే ఒకసారి ఈ వచనాన్ని గమనిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అయితే యేసు తను మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఈ మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయన కేవలం మానవునిగా మాత్రమే కాకుండా మానవాళి రక్షణ కోసం దేవునిచే పంపబడిన ప్రత్యేకమైన వ్యక్తి అని స్వయంగా చెప్పడం యొక్క ప్రాముఖ్యతను గమనించాలి. యేసు రాక ఒక ప్రణాళికబద్ధమైన విషయం, ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ నశించిన దాన్ని వెదకి అనే మాట అంటే పాపంలో పడిపోయిన మరియు దేవుని నుండి దూరమైన వారిని వెతకడానికి వచ్చాడు. ఒక మంచి కాపరి తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు యేసు కూడా పాపంలో తప్పిపోయిన మనుషులను వెతకడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి అర్హులైన వారి కోసం మాత్రమే రాలేదు, కానీ దారి తప్పిన ప్రతి ఒక్కరిని వెతకడానికి వచ్చాడు. యేసు యొక్క ముఖ్యమైన ఉద్దేశం మానవులను రక్షించడం.
ఏమిటి నుంచి రక్షించడం? పాపం యొక్క శిక్ష నుంచి, శాశ్వతమైన నాశనం నుండి, దేవుని ఉగ్రత నుండి ఆయన తన మరణం మరియు పునరుద్ధానం ద్వారా ఈ రక్షణను సాధ్యం చేశాడు. కాబట్టి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము మనకు స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే, యేసుక్రీస్తు మనుష్య కుమారుడంగా ఈ భూమిపైకి రావడానికి గల కారణం మానవాళి యొక్క రక్షణ, పాపంలో నశించిపోతున్న మనల్ని వెదకడానికి మరియు మనకు క్షమాపణ, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ వచనం దేవుని యొక్క గొప్ప ప్రేమను మరియు మానవుల పట్ల ఆయనకున్న కనికరాన్ని తెలియజేస్తుంది. మరి ఈ మనుష్య కుమారుడు అనే పేరు యేసు యొక్క స్వర్గ మూలాలను కూడా సూచిస్తుంది కదా. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు, మానవుల మధ్య నివసించాడు మరియు తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు. అందుకు సంబంధించిన లేఖనము యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మరియు 14వ వచనం. ఇక్కడ మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడునూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ మాటలు యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని మరియు ఆయన యొక్క రక్షణ ప్రణాళికను చాలా శక్తివంతంగా తెలియజేస్తున్నాయి. నికోదెముతో యేసు మాట్లాడుతున్న మాటలను ఒకసారి విశ్లేషిస్తే, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడునూ లేడు అనే ఈ భాగం యేసు యొక్క ప్రత్యేకమైన మూలాన్ని స్పష్టం చేస్తుంది. ఆయన సాధారణ మానవుడు కాదు, ఆయన పరలోకం నుండి దిగి వచ్చినవాడు, అంటే దేవుని నుండి వచ్చినవాడు. మరెవ్వరును పరలోకమునకు ఎక్కిపోలేదు అని చెప్పడం ద్వారా యేసు తనకున్న ప్రత్యేకమైన స్థితిని నొక్కి చెబుతున్నాడు. మనం ఒకసారి చూసినట్లయితే పాత నిబంధనలో హానోకు మరియు హేలియా వంటి వ్యక్తులు నేరుగా పరలోకానికి కొనిపోబడినప్పటికీ యేసు ఇక్కడ మాట్లాడుతున్నది ఆయన యొక్క స్వంత మరియు సహజమైన హక్కు గురించి. ఆయన పరలోకం నుండి వచ్చాడు కాబట్టి పరలోకం ఆయనకు సహజమైన నివాస స్థలం. ఇతరులు దేవుని కృప ద్వారా పరలోకానికి వెళ్ళగలరు, కానీ యేసు స్వయంగా పరలోకం నుండి వచ్చాడు. మరి ఒక భాగం, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ యేసు ఒక పాత నిబంధన సంఘటనను ఉదాహరణగా తీసుకుంటున్నాడు. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు విషపూరితమైన పాముల కాటుకు గురవుతారు. అప్పుడు దేవుడు మోషకు ఒక రాగి సర్పమును తయారు చేసి స్తంభంపై ఎత్తమని ఆజ్ఞాపిస్తాడు. దానిని చూసిన ప్రతి ఒక్కరూ బ్రతికారు. యేసు తనను తాను ఆ రాగి సర్పంతో పోల్చుకుంటున్నాడు. మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను అని చెప్పడం ద్వారా ఆయన తన రాబోయే శిలువ మరణాన్ని సూచిస్తున్నాడు. ఆయన కూడా ఒక స్తంభంపై అంటే శిలువపై ఎత్తబడవలెను అనే దైవిక ప్రణాళికను సూచిస్తుంది. ఇది తప్పక జరగాల్సిన విషయం. యేసు యొక్క మరణము అనుకోకుండా జరగలేదు, అది దేవుని యొక్క ముందస్తు సంకల్పం. అరణ్యంలో రాగి సర్పమును చూసిన వారు ఎలా అయితే భౌతిక మరణం నుండి రక్షింపబడ్డారో, అదేవిధంగా శిలువపై ఎత్తబడిన యేసును విశ్వసించేవారు పాపం యొక్క శిక్ష నుండి మరియు శాశ్వత మరణం నుండి రక్షింపబడతారు. కాబట్టి యోహాను 3వ అధ్యాయము 13 మరియు 14లోని వచనాలు నికోదేముతో యేసు తన ప్రత్యేక గుర్తింపును, అంటే పరలోకం నుండి వచ్చిన తన స్థితిని మరియు తన రక్షణ కార్యాన్ని, అంటే శిలువపై ఎత్తబడడం ద్వారా రక్షణను తెలియజేస్తున్నాయి. మానవాళి కోసం తనను తాను బలిగా అర్పించడానికి వచ్చానని, ఆయనను విశ్వసించే వారికి నిత్య జీవం లభిస్తుందని చెప్పడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను, తన కార్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు తన రాబోయే మహిమను గురించి ప్రస్తావించిన సందర్భంలో సైతం మనుష్య కుమారుడు అనే పదాన్ని వాడేవాడు. అందుకు సంబంధించిన లేఖనాలు లూకా సువార్త 22వ అధ్యాయము 69వ వచనము. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. ఈ మాటలు ఆయన ప్రధాన యాజకుల ఎదుట
విచారణలో ఉన్నప్పుడు చెబుతున్నాడు. ఇది మొదలుకొని అని ఆలోచన చేసినప్పుడు యేసు తన శ్రమలు మరియు పునరుత్థానం తర్వాత ఒక నూతన స్థుతిని పొందబోతున్నాడు అని, అంటే భూ సంబంధమైన పరిచర్య ముగిసిన తర్వాత ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం లభిస్తుంది అని చెబుతున్నాడు. మనుష్య కుమారుడు దేవుని శక్తిగల కుడి పార్శ్వమున కూర్చుండును, అంటే మనుష్య కుమారుడు అనే బిరుదుని యేసు ఇక్కడ తనను తాను సూచించుకోవడానికి ఉపయోగిస్తున్నాడు. ఆయన యొక్క మానవత్వం మరియు దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయము 13, 14 వచనంలోని ప్రవచనాన్ని గుర్తు చేస్తూ ఆయనకు రాబోయే మహిమ మరియు అధికారాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని కుడిపార్శ్వం అనేది దేవునితో సమానమైన స్థానం మరియు సమానమైన అధికారం. ఆయన సర్వాధికారి అయిన దేవుని పక్కన పాలించే స్థానానికి హెచ్చింపబడతాడని తెలియజేస్తున్నాడు. కాబట్టి లూకాసు వార్త 22వ అధ్యాయము 69వ వచనము వినయమైన స్థితికి భిన్నంగా ఆయన త్వరలోనే దేవుని యొక్క కుడి పార్శ్వంలో మహిమతో మరియు అధికారంతో కూర్చుంటానని స్పష్టంగా ప్రకటిస్తుంది. ఇది ఆయన యొక్క విజయాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని మరియు ఆయన యొక్క శాశ్వతమైన పాలనను సూచిస్తుంది. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు మనుష్య కుమారునిగా ఈ లోకానికి పరిచర్య చేయించుకోవడానికి కాదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన నేను. ఈ వాక్యం మనుష్య కుమారుడి యొక్క రాక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా విశ్లేషిస్తే ఇక్కడ యేసు తనను తాను మనుష్య కుమారుడని పిలుచుకుంటూ తన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటో వివరిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి ప్రజల నుండి సేవలు పొందడానికి రాలేదు. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆయన ఇతరులకు సేవ చేయడానికి వచ్చాడు. పరిచారము చేయుటకు అనే పదము కేవలం సహాయం చేయడానికి మాత్రమే కాకుండా ఒక బానిస తన యజమానికి చేసే విధేయతతో కూడిన సేవను కూడా సూచిస్తుంది. యేసు తనను తాను మానవాళికి సేవకుడిగా తగ్గించుకున్నాడు. ఆయన తన సమయాన్ని, శక్తిని మరియు చివరికి తన ప్రాణాన్ని సైతం ఇతరుల మేలు కోసం అర్పించాడు. ఇది ఆయన యొక్క వినయాన్ని మరియు నిస్వార్థమైన ప్రేమను చూపిస్తుంది. ఆయన అధికారి అయినప్పటికీ ఆయన సేవకుని పాత్రను స్వీకరించాడు. అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అనే మాట యేసు రాక యొక్క రెండవ మరియు అత్యంత ముఖ్యమైన ఉద్దేశం. విమోచన క్రయధనము అంటే బందీలను విడిపించడానికి చెల్లించే వెల. పాపం యొక్క బంధకాలలో ఉన్న మానవాళిని విడిపించడానికి యేసు తన ప్రాణాన్ని వెలగా ఇవ్వడానికి వచ్చాడు. ఇక్కడ అనేకులకు అని చెప్పడం ద్వారా ఆయన తన బలిదానం యావత్ మానవాళి కోసం అని సూచిస్తున్నాడు. ఆయన మరణం ద్వారా విశ్వసించే ప్రతి ఒక్కరూ పాపం యొక్క శిక్ష నుండి మరియు శాశ్వత మరణం నుండి విడిపించబడతారు. తన ప్రాణాన్ని ఇవ్వడం అనేది ఆయన యొక్క అత్యున్నతమైన త్యాగం మరియు ప్రేమను చూపిస్తుంది. ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనకు రక్షణను మరియు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం ఈ వచనము ఆయన యొక్క ప్రేమకు, వినయానికి మరియు త్యాగానికి ఒక గొప్ప ఉదాహరణ. కాబట్టి మనుష్య కుమారుడు అనే పదం కేవలం ఒక పేరు కాదు, ఇది దైవత్వం మరియు మానవత్వం యొక్క అద్భుతమైన కలయికను సూచిస్తుంది. దానియేలు యొక్క ప్రవచనము యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది. ఆయన తనను తాను మనుష్య కుమారుడు అని పిలుచుకోవడం ద్వారా తన యొక్క ప్రత్యేకమైన గుర్తింపును మరియు ఆయన యొక్క శాశ్వతమైన రాజ్యాన్ని వెల్లడించాడు. ఈరోజు మనం మనుష్య కుమారుడు గురించి తెలుసుకున్న విషయాలు మీకు దేవుని పట్ల ఆశను మరియు విశ్వాసాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మీ ఆలోచనలు మరియు ప్రశ్నలకు కామెంట్స్ రూపంలో మా ద్వారా పంచుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని దీవెనలు మీతో ఉండునుగాక. ఆమేన్.